మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగే ముందు పర్సనల్గా మీ ఆన్లైన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు నేను అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలియని చాలా గైడెన్స్ నేర్చుకోవడం జరిగింది. మీ ఎపిసోడ్స్ త్రూ చాలా నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మందికి సార్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే రిలేషన్స్లో బ్రేక్ అన్న పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ కొంతమందిని మనం చూస్తూ ఉంటే వర్క్ హాలిక్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళకి పని తప్ప వేరే ప్రపంచం అనేది ఉండదు. అవతల పర్సన్కి టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మనిషి చేతికి వస్తాడో రాడో, లైఫ్లో ఈ జీవితంలో అసలు బ్రేక్ అనే పాయింట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు, రిగ్రెట్స్ ఉండిపోతాయన్న ఆలోచన కూడా లేదు ఈ మనిషికి అన్న భావన సెకండ్ పర్సన్కి ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. బట్ ఆ బ్రేక్ దానికి అంత వాల్యూ ఇవ్వరు సార్ వాళ్ళు. సో దాని ఇంపార్టెన్స్ ఎందుకో నాకు మిమ్మల్ని పర్సనల్గా అడగాలనిపించింది. ఎంత వర్క్ హాలిక్ అయినా ఒక బ్రేక్ అనేది ఖచ్చితంగా అవసరం. దానికి ఉన్న వాల్యూ అండ్ అసలు అది ఏ విధంగా ఒక రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది అంటారు? ఈ వర్క్ హాలిక్స్ ఆల్కహాలిక్స్ కంటే డేంజరస్. ఎందుకంటే ఆల్కహాలిక్ మత్తు కొంత తర్వాత సమయం తర్వాత దిగిపోతుంది. ఈ వర్క్ హాలిక్ కంటిన్యూస్గా ఉంటుంది. బ్రేక్ లేకుండా పనిచేయడం ఎట్లుంటుందంటే అండి, మీరు ఒక కారు తీసుకొని రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఎక్కడో ఎవరో అడుగుతారు, ఏమంటే ఇక్కడ పెట్రోల్ పట్టించుకోవాలి, ఇక్కడ ఆగుదామని. సారీ టైం లేదు, వెళ్ళిపోవాలి మనం. ఎంత దూరం వెళ్తాడు? పెట్రోల్ ట్యాంక్ కంప్లీట్ ఫుల్ అయిపోతుంది. ఫ్యూయల్ స్టేషన్ దగ్గర నువ్వు ఆగి ఫ్యూయల్ పట్టించుకోవడానికి సమయం లేకపోతే నీ కారు నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుంది? దాంట్లో ఆ ఫ్యూయల్ ఉన్నంత వరకు మాత్రమే. ఆ తర్వాత అది ఆగిపోయినప్పుడు చుట్టుపక్కల ఫ్యూయల్ స్టేషన్ ఉండాలిగా. బ్రేక్ డౌన్. బ్రేక్ తీసుకోకపోతే వచ్చేది బ్రేక్ డౌన్. సో ప్రతి మనిషికి తన వ్యక్తిగత జీవితంలో కానీ లేదా తన ప్రొఫెషనల్ లైఫ్లో కానీ తప్పనిసరిగా బ్రేక్ చాలా అవసరం. అసలు మనకు బ్రేక్ లేనివి ఏమీ లేవు కదండి. మీరు సినిమాకి వెళ్తే బ్రేక్, విరామం ఉంటుంది ఖచ్చితంగా. అసలు మనిషి జీవితంలో ఏదైనా మంచి సంఘటన జరిగితే ఒక మంచి బ్రేక్ వచ్చిందంటాం. అవును, బ్రేక్ రావాలి. అసలు బండి కూడా ఫాస్ట్గా నడుస్తూ వెళ్తుంటే వేడెక్కితే కాస్త బ్రేక్ తీసుకుంటే చల్లబడి మళ్ళీ అది మిమ్మల్ని నడిపిస్తుంది. సో బ్రేక్ లేని మన జీవితంలో లేదు. ఇది తెలుసుకొని కాన్షియస్గా, అంటే తెలిసి బ్రేక్ తీసుకునే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నేను బ్రేక్స్ తీసుకోవాలి, ఆ అవసరం వచ్చినప్పుడు బ్రేక్ తీసుకునే పరిస్థితి వస్తే హాస్పిటల్లో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. ట్రూ సార్. ఈ బ్రేక్ తీసుకోకుండా పనిచేసే వాళ్ళని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళకి బ్రేక్ అవసరం అని. కాన్స్టాంట్ హెడేక్స్, బీపీ పెరుగుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండరు. ఇంట్లో ఉన్నంతసేపు ఆఫీస్ గురించి ఆలోచిస్తాడు, బిజినెస్ గురించి ఆలోచిస్తారు. ఇంట్లో ఏదైనా ఇంట్లో పని ఉంటే ఈ కుటుంబ సభ్యులందరూ మనతో ఉన్నాడని అనుకుంటారే కానీ ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ యాబ్సెంట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇటీవల చాలామందికి తెలియదు, ఇది ప్రెజెంటిజం అంటారు దీన్ని. ప్రెజెంటిజం చాలా ప్రమాదకరమైంది. ప్రెజెంటిజం అంటే ఏంటంటే ఆఫీసులో మీరు లేకపోతే ఎంత నష్టమో, ప్రొడక్టివ్గా లేకుండా ఆఫీస్లో ఉండాలి కాబట్టి ఆఫీస్లో ఉంటారు చూసారా, వాళ్ళ వల్ల వచ్చే నష్టం 30% ఎక్కువ. అంటే తను పని చేయలేకుండా పని చేయకపోయినా అక్కడ ఉండాలి, ఆ ప్రెజెన్స్ అనేది ఉండాలి. బిజినెస్లో నేను కూర్చోవాలి, నేను ఆ ప్లేస్లో ఉండాలి, నేను ఆఫీస్లో ఉండాలి, నా బిజినెస్ జరిగే చోట నా ప్రెజెన్స్ ఉండాలి అని అనుకొని తాను బలవంతంగా ఏ బ్రేక్ తీసుకోకుండా ఎప్పుడు కంటిన్యూస్గా ప్రజెంట్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆర్గనైజేషన్కి, వ్యాపారానికి నష్టమే తప్ప పెద్ద లాభం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు రొటీన్గానే ఉంటారు తప్ప క్రియేటివ్గా ఉండరు. క్రియేటివ్గా ఉండడానికి బ్రేక్ ఎక్కడ తీసుకున్నారు? సో వెన్ యూ టేక్ ఎ బ్రేక్ యూ విల్ బి రిఫ్రెష్డ్. మళ్ళీ కొత్త పర్స్పెక్టివ్తో మీ పనిని చూస్తారు, కొత్త క్రియేటివ్ థాట్స్తో మీరు ముందుకు వస్తారు. ఇవన్నీ లోపించిన వాళ్ళే బ్రేక్ తీసుకునే వాళ్ళు. సో బ్రేక్ అనేది వర్క్లో కానీ, లైఫ్లో కానీ, రిలేషన్షిప్లో కానీ చాలా అవసరం. అసలు బ్రేక్ లేని కంటిన్యూస్ రిలేషన్షిప్ ఏదైనా ఉందంటే వినడానికి బాగుంటుందేమో కానీ ఆరోగ్యకరంగా ఉండదు. బ్రేక్ లేకుండా కొంతమంది ఇప్పుడు చూడండి, రిలేషన్షిప్ ఒకరంటే ఒకరికి ఇష్టం, అది ఏ రిలేషన్షిప్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్, లవ్స్, లేకపోతే ఎవరైనా రోజు కలుసుకుంటుంటారు, రోజు కొట్లాడుకుంటుంటారు.
ఏదో విషయం వల్ల వాదనలు జరుగుతూనే ఉంటాయి, వాదనలు ఆడుకుంటూ ఉంటారు, వదిలిపోలేరు, వదలకుండా అలా అని వదలకుండా ఉంటే సుఖంగా ఉండలేరు. ఈ పరిస్థితి ఒక పెద్ద కన్ఫ్యూజన్. అవును సార్, టార్చర్. అంటే వీళ్ళని వదిలేయాలన్నంత బాధ లేదు, కలిసి ఉందామన్నంత ఆనందము లేదు. ఏం చేయాలో అర్థం కాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ టు టేక్ ఏ బ్రేక్ ఇన్ ద రిలేషన్షిప్. సో ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లో వదిలేద్దామని అన్నంత బాధ ఉండదు, పోనీ కలిసి మనం కొనసాగిద్దాం రిలేషన్షిప్ అన్నంత ఆనందం కూడా ఉండదు. సో ఈ పరిస్థితుల్లో పెద్ద కన్ఫ్యూజన్లో పడతారు. ఈ పరిస్థితి, ఈ ఆలోచన వచ్చిందంటే దాని అర్థం వాళ్ళిద్దరి మధ్యలో బ్రేక్ కావాలి, బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి వెకేషన్. గో ఫర్ వెకేషన్. కొత్త ప్లేసులు చూడండి, కొత్త వ్యక్తుల్ని చూడండి, కొత్తగా రిఫ్రెష్ అవ్వండి, కొత్త ఫుడ్ తినండి, కొత్త ఆలోచనలతో మళ్ళీ మీరు ఆఫీస్కి వచ్చినా వ్యాపారానికి వచ్చినా ఆలోచన కొత్తగా ఉంటుంది, రిఫ్రెషింగ్ ఉంటుంది, ఎవరినైనా పలకరించినా మళ్ళీ జీవిస్తున్నట్లు ఉంటుంది మీకు. ఇది వెకేషన్. వెకేషన్ కెన్ బి 1 day, 2 days, 1 week. అసలు అందుకే ఆర్గనైజేషన్స్లో ఎక్కడ మనకు వెకేషన్ కోసం కొంత టైం ఇస్తారు, వాళ్ళు బిల్ రీఇంబర్స్ చేసే అవకాశం కూడా ఇస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు వర్కహాలిక్స్, వెకేషన్కి వెళ్ళకుండా బిల్లులు పెట్టి వెళ్ళినట్టు చూపించి ఆ బ్రేక్ కూడా తీసుకోకుండా పని చేయడం మొదలు పెడతారు. వాళ్ళ ఆర్గనైజేషన్కి నష్టమే తప్ప పెద్ద లాభమేం లేదు, ఫ్యామిలీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే అందరి ఆర్థిక పరిస్థితి వెకేషన్కి వెళ్ళేటట్టు ఉండకపోవచ్చు. అది లేకపోతే స్టెకేషన్, స్టే అట్ హోమ్ అండ్ టేక్ స్టెకేషన్. ఆఫీస్లో ఉండక్కర్లేదు, మీరు రోజు బిజినెస్కి వెళ్ళక్కర్లేదు, సేల్స్ కోసం ప్రతిరోజు పోయి ఫెయిల్ అయ్యి బాధతో ఎనికి తిరిగి రాక్కర్లేదు. టేక్ ఏ బ్రేక్. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు చేసినా ఎంత చేసినా మీకు తిరిగి రావట్లేదు. టేక్ ఏ బ్రేక్. స్టెకేషన్ ఈజ్ దట్ స్టే అట్ హోమ్ అండ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫీస్ యాక్టివిటీస్. ఎప్పుడైనా సరే 1-2 గంటలకు ఒకసారి 5 నిమిషాల పాటు మెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ మళ్ళీ అవి కూడా కట్ చేస్తే ఈ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో స్టెకేషన్లో స్టే, ఎంజాయ్, ఎక్కడికి మీరు వెళ్ళకపోయినా కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయండి. మూడవది ప్లెకేషన్, ఫన్. హ్యావ్ ఏ ఫన్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎక్కువ ఫన్ యాక్టివిటీస్. అంటే జీవితంలో సీరియస్గా పనిచేస్తున్న వాళ్ళు, సీరియస్గా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ముఖంలో నవ్వు కరువు అయిపోయి నవ్వే పరిస్థితి ఉండకుండా ఉండే జాబులు చేస్తుంటే, సో హ్యావ్ ఏ ఫన్ ఆర్ విత్ ఫ్రెండ్స్. సో దీన్ని మనం ప్లెకేషన్ అంటాం. ఓకే. సో ఈ వెకేషన్, స్టెకేషన్, ప్లెకేషన్ ద్వారానైనా బ్రేక్ తీసుకుంటే యూ విల్ గో బ్యాక్ అగైన్ విత్ అ రిఫ్రెష్డ్ మైండ్. ఇలా తీసుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, నెంబర్ 1 క్రానిక్ స్ట్రెస్. ఓకే. ఒత్తిడి పెరుగుతుంటుంది, ఒత్తిడి భరిస్తుంటారు, పైగా వీళ్ళు ఎవరికి చెప్పరు. ఎగ్జాక్ట్లీ సార్, ఎవరికి చెప్పరు. అవును. ఏం జరుగుతుందో తెలియదు. పాపం ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎవరైనా వాళ్ళ పార్ట్నర్స్ కానీ చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలియదు, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, మిమ్మల్ని ఎలా బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రొడక్టివ్గా మార్చాలో తెలియదు. అసలు సమస్య తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు రిలేషన్షిప్లోనే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మీరు చేస్తున్న ఒక చిన్న తప్పు ఏంటంటే యు ఆర్ నాట్ టేకింగ్ ఏ బ్రేక్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడైనా సమస్య వచ్చిందంటే, స్ట్రక్ అయిందంటే, అనుకున్న రిజల్ట్స్ రాలేదంటే దానికి ఒకటే సొల్యూషన్, టేక్ ఏ బ్రేక్. ఓకే. సో ఈ బ్రేక్ తీసుకోవడం వల్ల ఇంకా ఇటీవల రిలేషన్షిప్లో ఒక అగ్రిమెంట్ వచ్చింది. ఏం సార్ అగ్రిమెంట్? టేక్ ఏ బ్రేక్ విత్ అగ్రిమెంట్. అంటే బ్రేకప్ ఈజ్ డిఫరెంట్ అండ్ బ్రేక్ ఈజ్ డిఫరెంట్. బ్రేక్ ఈజ్ నాట్ బ్రేకప్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం 30 రోజుల పాటు లెట్ అస్ నాట్ మీట్. ఎందుకంటే కలిస్తే 5 నిమిషాలు ఇద్దరం కొట్టుకోవడమే, ఎప్పుడు అరుచుకోవడమే, ఏదో ఒకటి వాదనలు జరుగుతుంటాయి. ఒకరి అభిప్రాయం ఒకరికి సరిపోదు, కానీ ఒకరంటే ఒకరి ఇష్టం. కానీ ఇష్టం ఉన్న సమయాలు, ఆ క్షణాల కంటే మన ఇద్దరికి విరుద్ధమైన భావనల కోసం మనం గడిపే క్షణాలు ఎక్కువైనప్పుడు ఒత్తిడి పెరిగి అది చాలా కాలం కొనసాగదు, కాంప్లికేటెడ్. కాబట్టి లెట్ అస్ అగ్రీ టు టేక్ ఏ బ్రేక్ ఫర్ 30 days. నేను ఎగ్జాంపుల్ చెప్తున్న 30 days అని, ఇట్ కెన్ బి 15 days ఆర్ 1 week ఆర్ 3 months, వాట్ ఎవర్, బట్ అగ్రీ బోత్ అండ్ ఆల్సో అగ్రీ హౌ టు బిహేవ్ డ్యూరింగ్ దిస్ బ్రేక్ టైం. దాని అర్థం మన ఇద్దరం బ్రేక్ తీసుకున్నాం కదా ఇంకా నేను వేరే చూసుకుంటాను అనేది కాకుండా, సో బ్రేక్ ఎందుకంటే మిమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, నేను ఇంకా కొత్త దృష్టితో చూడటానికి, నేను మళ్ళీ పాతవి ఆనందమైన క్షణాలు ఎప్పుడైతే గడిపానో అవి గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ కొత్తగా ఒక వ్యక్తిని కలిసినట్టు కలవటానికి ఈ బ్రేక్ చాలామందికి రిలేషన్షిప్ని ప్యాచప్ చేయడానికి చాలా ఉపయోగపడింది. సో ఇన్ ద రిలేషన్షిప్ విత్ అగ్రిమెంట్ ఆల్సో యూ కెన్ టేక్ ఏ బ్రేక్. సో దెన్ దే ఆర్ లాంగ్ లాస్టింగ్. ఎందుకంటే రిలేషన్షిప్లో ప్రతి వ్యక్తి వాళ్ళకంటూ ఒక స్పేస్ కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్, ట్రూ.
దే రిక్వైర్ లిటిల్ ఫ్రీడమ్. అంటే హౌ టు బిహేవ్, హౌ టు థింక్, వేర్ టు గో, వాట్ టు ఈట్, కొంత ఫ్రీడమ్. కొంతమంది పక్కన మీ పార్ట్నర్ ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫిమేల్, వాళ్ళ స్పౌజ్ ప్రేమ పేరుతో, అతి జాగ్రత్త పేరుతో అవతల వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చూసుకోవడం చూసారా? అవును సార్, ట్రూ. అది కూడా రిలేషన్షిప్లో పెద్ద సమస్య. అవును. కానీ వాళ్ళు పెట్టే ప్రేమ నాకు నువ్వంటే ప్రేమ అనే పేరే, కానీ అవతల వ్యక్తి అదే ఫీల్ అవ్వాలిగా. అది అవ్వకపోవడం దురదృష్టం. సో ఇలాంటి భావనలు కలిగినప్పుడు, ఇద్దరి మధ్య పొసగనప్పుడు, మీ క్షణాలు ఆనంద క్షణాలు కానప్పుడు, ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ బ్రేక్. మీ మానసిక స్థితి మీ ప్రవర్తనను నిర్ణయించకూడదు. మీరున్న మానసిక బ్రేక్ లేకపోవడం వల్ల ఉన్న స్ట్రెస్లో మీ మానసిక స్థితి మీ ప్రవర్తన నిర్ణయించకూడదు. మీరు ప్రవర్తించే తీరు మీ మానసిక స్థితి అలా ఉంది కాబట్టి మీరు ఇలా ప్రవర్తించి మీ మీద అవతల వాళ్ళకి ఉన్న గౌరవం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ మానసిక స్థితిని మళ్ళీ మామూలు స్థాయికి రావడం కోసం మీరు విచిత్రంగా ప్రవర్తించక ముందే బ్రేక్ తీసుకొని మళ్ళీ మామూలు ప్రవర్తనకు వస్తే మీ రిలేషన్షిప్ కొనసాగుతుంది. ట్రూ సార్. అంటే అసలు మన మానసిక స్థితి ఏదైతే ఉంటుందో ఆ బిహేవియర్ మనల్ని డిసైడ్ చేయకూడదన్న పదం ఉంది కదా సార్, చాలా వ్యాలిడ్ అది. చాలామంది రిలేషన్లో మనం చూస్తూ ఉంటాం, ఒక కంక్లూజన్కి వచ్చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే, పర్సన్ ఏ జెండర్ అయినా, అవతల పర్సన్కి ఎప్పుడైతే ఆ బ్రేక్, ఆ స్పేస్, ఆ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదో ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. ఈ మనిషికి మనం అంటే వాల్యూ లేదు, మనకి టైం ఇవ్వరు అని డిసైడ్ అయిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి రిలేషన్లో ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ బ్రేక్ అన్న పదానికి చాలా వాల్యూ ఉంది అండ్ అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? జూలై 3 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి, విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా, సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో జూలై 3 నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై 3 విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.